కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యలను రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రస్తావించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నెలకొని ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించడానికి తగిన చర్యలను చేపట్టాలని కోరారు. ఎక్కడికెళ్ళినా సరే మంచినీరు అయితే మటుకు ఇవ్వలేకపోతున్నాం, నీరైతే ఇవ్వగలుగుతున్నాం కానీ మంచినీరు ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష. మా కాన్స్టిట్యున్సీలో గల 145 ట్యాంకులను కూడా వాష్ చేసి మనకు క్లోరినేషన్ చేసి అన్నీ చేసినా సరే మళ్ళీ మంచినీరు రావట్లేదు. దానికి గల కారణం 90s ఎప్పుడు వేసినటువంటి పైప్ లైన్లు. ఈ 5 సంవత్సరాలుగా కూడా కనీసం ఎప్పుడు కూడా పైప్ లైన్లు కనీసం ముట్టుకోలేదు అధ్యక్ష. ఆ పైప్ లైన్లు క్లీనింగ్ చేసిన పాపాన్ని పోలేదు. ఆ పైప్ లైన్లు ప్లస్ అలాగే ఈ పైప్ లైన్లు ఉంటాయి కదా, మన వాటర్ పైప్ లైన్ కాకుండా అదే లేదు మంచినీరు ఇచ్చేది పవన్ కళ్యాణ్ గారే చెప్తాను. ఇచ్చేది ఆయన కాదు కానీ ఇది ఎప్పుడు వేసింది అధ్యక్ష. ప్రతి చోట పంచాయతీలు పెట్టుకోవాలి, లోపలే పంచాయతీలు పెట్టుకోవాలంటున్నారు. మున్సిపాలిటీ ఏరియాలో మున్సిపాలిటీలు పెట్టుకోవాలని చెప్తా ఉన్నారు అధ్యక్ష. వాటికైతే ఫండ్స్ అయితే లేవు ఎక్కడ కూడా. ప్రతి చోట లీకేజ్, డ్రైనేజీ కూడా లీకేజ్ అయ్యి కలిసిపోయి ఈస్ట్ వెస్ట్ కలర్లో వస్తున్నాయి అధ్యక్ష. ప్రతి ఊర్లో కూడా వాటర్ క్వాలిటీ ఆఫ్ వాటర్ అయితే బట్టి ఇవ్వలేకపోతున్నాం. ట్యాంకుల్లో తేడా అనుకుంటే ట్యాంకులు క్లీన్ చేయడం జరిగితే ట్యాంకులు అన్నీ క్లీన్ చేస్తే సరే మళ్ళీ వాటర్ అదే పరిస్థితిలో వస్తూ ఉంది ప్రతి ఊర్లోని ప్రతి చోట కూడా. దీని మీద పెద్ద ఎత్తున పైప్ లైన్లు మార్చి కార్యక్రమం చేయాలి అధ్యక్ష. అది కొంచెం నోట్ చేసుకుని